Question number 135. 135. ఫెలిక్స్ ప్రతిగా కైసరియా అధిపతిగా వచ్చిన వ్యక్తి ఎవరు? ఫెలిక్స్ ప్రతిగా కైసరియా అధిపతిగా వచ్చిన వ్యక్తి ఎవరు? పూర్తి పేరు పూర్తి చెప్తే ఇంకొకసారి ఫైనల్ గా చేసామండి. ఎందుకంటే నాకు చెప్పారు కాబట్టి పూర్తి ఆన్సర్ రావాలి. ఓకే, పాస్. అబ్దుల్లా ఏ వంశానికి చెందినవాడు? అబ్దుల్లా ఏ వంశానికి చెందినవాడు? అబ్దుల్లా ఏ వంశానికి చెందినది? అబ్దుల్లా ఏ వంశానికి చెందినది? అబ్దుల్లా రైట్ ఆన్సర్. Okay, team 1 pass question 5 marks. Team 1 pass question 5 marks. So last and final question. ఈ క్వశ్చన్ తో మనకి ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా మనకి కంప్లీట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 57 5. 400 మంది మనుషులను వెంట పెట్టుకొని తిరిగిన వ్యక్తి ఎవరు? 400 మంది మనుషులను వెంట పెట్టుకొని తిరిగినది ఎవరు? రైట్ ఆన్సర్. చూదా. ఓకే, రైట్ ఆన్సర్. శిష్యులలో ఎవరి గురించి దావీదు ముందుగానే ప్రవచించాడని పేతురు చెప్పాడు? ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ టీమ్ 1 10 మార్క్స్. డైరెక్ట్ క్వశ్చన్ టీమ్ 1 10 మార్క్స్. టీమ్ 2 క్వశ్చన్ నెంబర్ 173 173. క్వశ్చన్ నెంబర్ 173. Timothy. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. Okay, team 5 pass question 5 marks. Team 5 pass question 5 marks. Team 3 question number 44. Team 3 question number 44. 5,000 మంది పురుషులు ఐదు వేల మంది పురుషులు రక్షింపబడిన స్థలం ఏది? ఐదు వేల మంది పురుషులు రక్షింపబడిన స్థలం ఏది? పెంటెకోస్తు పండుగ ముందు వచ్చింది. రావాలి. శృంగారం దేవాలయం దగ్గర కొద్దిమంది స్వస్థపరిచి చూస్తాం. అలా చెప్పారు. తెలియదు, ఆన్సర్ చెప్పండి. పాస్ క్వశ్చన్. 5,000 మంది పురుషులు రక్షింపబడిన స్థలం ఏది? పాస్ ఆఫ్ టైం, ఎందుకంటే అందరికీ ఒకటే. పాస్ నాకు అప్పుడే వీళ్ళు చెప్పి ప్రయత్నం కదా సార్. ఓకే,
క్వశ్చన్ నెంబర్ 195 195. ఫిలిప్పుకు ఎంతమంది కన్యకులుగా ఉన్న కుమార్తెలు ఉన్నారు? ఫిలిప్పుకు ఎంతమంది కన్యకులుగా ఉన్న కుమార్తెలు ఉన్నారు? రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ టీమ్ 4 10 మార్క్స్. టీమ్ 4 డైరెక్ట్ క్వశ్చన్ 10. టీమ్ 5 క్వశ్చన్ నెంబర్ 202. పౌలును బంధకములో నుండి విడిచిపెట్టినది ఎవరు? పౌలును బంధకములో నుండి విడిచిపెట్టినది ఎవరు? విడిచిపెట్టినది ఎవరు? పౌలును బంధకాల నుంచి విడిచిపెట్టింది ఎవరు? కష్టం లేదు. పౌలును బంధకాల నుంచి విడిచిపెట్టింది ఎవరు? రైట్ ఆన్సర్. Faced. Okay, team 5 direct question 10 marks. Team 5 direct question 10 marks. 153. పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధించిన వారు ఎవరు? ఏ ఊరిలో ఉన్న యూదులు అన్యజనులను పురికొలిపి పౌలు బర్నబాల మీద పగ పుట్టించారు. ఏ ఊరిలో ఉన్న యూదులు అన్యజనులను పురికొలిపి పౌలు బర్నబాలపై మీద పగ పుట్టించారు. అర్థమైంది కదా? ఈకనియా. రైట్ ఆన్సర్. ఇప్పుడు దాకా 3 సార్లు చెప్పారు. నేను చెల్లేదన్నా ఓకే. ఆశా మేడం గారు మేము ఇద్దరమే తనకి సపోర్ట్ అందరికి కష్టమంతా తందే. మేము చాలా తక్కువ టైం స్పెండ్ చేసాము. దేవుడు తనకి
ఈసారి కూడా మమ్మల్ని పాల్గొనాలని చెప్పి ఆశిస్తున్నాం. దేవుడు నిజంగా ఇటువంటి మంచి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మేము మామూలుగా వాక్యం అయితే చదువుకుంటాం, కానీ ఇట్లా పర్టికులర్గా ఒక అధ్యాయం ఒక గ్రంథం గురించి చదువుకోవాలంటే ఇట్లా క్విజులు పెడితేనే చదువుకోగలం. మామూలుగా అయితే రొటీన్గా చదువుకుంటూ పోతాం, కానీ ఇట్లా పెడితేనే బాగా చదువుకోగలం. కాబట్టి ఇట్లా పెట్టడానికి వీళ్ళు క్విజ్ కండక్ట్ చేసిన అందరికీ మా ధన్యవాదాలండి. మేము లాస్ట్లో మాత్రం బాగా టెన్షన్ అయింది, కానీ దేవుని దయచలిచి మాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినందుకు, ఫస్ట్ ప్లేస్ ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. నాకు సమయం ఇచ్చినందుకు. నా పేరు రాకేష్, మా దేవరంపాడు జేబీఎఫ్ చర్చ్ గ్రూప్ అండి. ఈ క్విజ్ ఈరోజు ఎంత ఘనంగా జరిగిందో, నేను ఫస్ట్ టైం క్విజ్లో పాల్గొన్నాను. ఇంకా మరికొన్ని క్విజ్లో పాల్గొన్నాను. ఇంకా ఎంత బాగో దేవుని మందిరంలో ఒక సేవకుడిగా అవ్వాలని నా ఆశ. అలాగే ప్రభు మీకు ఎంతో మంచి మార్కులు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అందుకు ప్రభు వందనాలు. మీ అందరికీ మీ అందరికీ నా వందనాలండి. ఫస్ట్ అసలు పార్టిసిపేట్ చేయాలి అన్న ఇన్స్పిరేషన్ వచ్చిందే, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే జ్యోతాంటి మర్యాద. ఎందుకంటే 3 years నుంచి నేను ఈ చర్చికి వస్తున్నాను, అంటే మ్యారేజ్ అయ్యి వచ్చి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. సో ఎప్పుడొచ్చినా కూడా ఏదన్నా ఉంది అంటే ఆ క్విజ్లో సో అండ్ సో ప్లేస్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చారు మన చర్చి నుంచి అనేసి పాస్టర్ గారు అనౌన్స్మెంట్లు వింటూ ఉన్నాను అనమాట ఈ 3 yearsలో. సో నేనైతే ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. అది మన చర్చిలో జరుగుతుంది కదా, ఓకే పార్టిసిపేట్ చేద్దాము అన్నట్టుగా వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను ఎలా చదవాలి, మనం ఏం మిస్ చేస్తున్నాము, రెగ్యులర్గా టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే క్రిస్టియన్స్గా డైలీ బైబిల్ చదవాలి కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోతాము. దానికి ఒక క్విజ్కి ప్రిపేర్ అయ్యేదాన్ని చదవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అందులో ఇంకా ఎంత డెప్త్గా చదవాలి అన్నది ఈరోజు క్వశ్చన్స్ని బట్టి తెలిసింది. సో మా చర్చికి వచ్చి ఇట్లా మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయించినందుకు కండక్ట్ చేసిన టీం అందరికీ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సో క్వశ్చనింగ్ అని అంతా బాగుంది. మేము ఇంకెలా చదవాలి, మిగతా ఏదైనా పార్టిసిపేట్ చేయాలంటే ఎలా చేయాలి అన్నది మేము కొంచెం తెలుసుకున్నాం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ శ్రీకృష్ణ. మామూలుగా ఫస్ట్ బైబిల్ క్విజ్ కండక్ట్ చేసేది ఏంటంటే కాంపిటీషన్ స్పిరిట్ అదొక వైపు అయితే మెయిన్ డైలీ బైబిల్ చదవాలని. నెక్స్ట్ ఏంటంటే మనం బిజీ షెడ్యూల్లో దేవుడి గురించి ఎంతో మనం తెలుసుకొని అది చదవడం అది కాదు, కానీ మన జీవితంలో ప్రాక్టికల్గా దాన్ని అనుసరించి ఆత్మీయంగా ఎదగాలి. నేను ఇక్కడికి వచ్చి చాలా తెలుసుకున్నాను. అసలు మనం చదివే పద్ధతి ఏంటి, మనం మార్చుకోవాల్సింది ఎలా అంటే వాళ్ళు క్విజ్లో ఎలా అడుగుతారో మనం నేర్చుకోవాల్సింది. నేను వచ్చిన వారికి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా ప్రతిపక్షమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా మొదటగా దేవుని నామానికి వందనాలండి. మరి అపోస్తుల కార్యం అంటే అందరూ తెలుసు, చాలా కథని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో మనం పరిశీలిస్తే అపోస్తుల కార్యం చాలా కష్టమైనది. కానీ అపోస్తుల కార్యంలోనే మన క్రైస్తవ జీవితం పునాది ఉన్నది అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన చదివిన గ్రంథాన్ని చదివినాను బట్టి అపోస్తుల కార్యం మీద ఎన్నోసార్లు పెట్టారు ఎగ్జాము. ఎన్నిసార్లు చదివినా కూడా అది సముద్రంలో ఏంటంటే అపోస్తుల కార్యం, అది మట్టికి వాస్తవం. మరి ఇంత కష్టపడి మరి అందరూ కూడా బైబిల్ చదవాలని, బైబిల్లో జ్ఞానాన్ని తెలుసుకోవాలని, మరి చదవటం వల్ల వినటం వల్ల విశ్వాసం బలపడాలని మరి బ్రహ్మనాయుడు గారు మరి ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రయాసపడి మరి ఈ పేపర్స్ తయారు చేయడం విషయంలో కానీ మరి చాలా ఎంతో ప్రయాసం అన్నమాట చేశారు. కనుక మొదటగా అయ్యగారికి నేను నిజంగా నిన్న వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికీ కూడా వందనాలండి. మరి ఈ ఎగ్జామ్ ద్వారా నేను అంటే ఇప్పుడు కొన్ని చెప్పలేకపోయినా A to Z 1 నుంచి 28 అధ్యాయాలు మట్టికి కంప్లీట్గా తెలుసుకోగలిగాను. అందుని బట్టి నిజంగా దేవునికి వందనాలు. మరి ఈరోజు మాకు ఇచ్చిన ఈ ప్రైజ్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి వందనాలు. ప్రైజ్లాడండి. ప్రతి సంవత్సరము ఇంతకుముందు బైబిల్ క్విజ్ జరిగేది. ఇప్పుడైతే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి జరుగుతున్నటువంటి ఈ బైబిల్ క్విజ్ వలన
మేమందరము ఆత్మీయంగా చాలా బలపడుతున్నాము. ముఖ్యంగా అపోస్తలుల కార్యముల గ్రంథం చదవడం అనేది క్రైస్తవులకి చాలా విశేషమైనటువంటి సంగతి. ఎందుకంటే మనము గ్రహించవలసింది ఏంటంటే అపోస్తలుల బోధ, ప్రవక్తల బోధ మనకు చాలా తెలియాలి. కానీ మనం నడుచుకోవాల్సింది అపోస్తలుల బోధ ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేయడం వలన చాలా విషయాలు మేము గ్రహించి ఉన్నాము. అవి ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండేటట్టు ఆ కంఠస్థ వాక్యాలు కానీ అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కానీ చదవడం వల్ల వాటి ప్రకారం నడుచుకుంటూ మా పిల్లల్ని నడిపించుకుంటూ ఉండడానికి మాకు అవి సహాయపడతాయి. బ్రహ్మనాయుడు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి ఎగ్జామ్స్ ఆపకుండా ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా తినేసి అందరూ తృప్తిగా తినండి, చాలా ఉంది, అది మొత్తం ఫినిష్ చేయాల. సరిపోదేమో, ఇంకా మిగిలిన వాళ్ళు తినాలి కదా, ఇంకా మనమే ఉంది, ఎవరు లేరు, చాలా ఉంది, అందరు తినండి తృప్తిగా. ఆ బాటిల్ ఉంటుంది చూడండి సార్. నా ప్రభువైనా అయ్యా రాబోయే దినాల్లో అనేక బైబిల్ క్విజ్ కాంటెక్ట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ప్రభువైనా ఇంకా అనేక మంది ఎవరో బిడ్డల ప్రభువైనా అయ్యా బైబిల్ ధ్యానిస్తూ ప్రభువైనా
ముందుకు సహాయం దయచేసిన ప్రభావ ఈ కార్యక్రమం ఇంకా జరగడానికి ప్రభావ సహోదరులు ఇద్దరు ప్రభావ విషయాలకు ప్రభు చూపించిన స్తోత్రాల ప్రభావ వీళ్ళని దీవించి ఆశీర్వదించి ప్రభావ మా మధ్యలోకి ప్రభావ పిలవగాని ప్రభావ దాని భాష ప్రభావ మనందరికి వచ్చిన దైవజనులు దీవించండి ఆశీర్వదించండి పరిచయం దీవించండి ప్రభావ ఇదిగో ప్రభావ ఈ యొక్క ప్రభావ ఎవరు చేసి సంఘ బిడ్డలందరూ మీరు దీవించండి ఆశీర్వదించి ప్రభావ ఇదిగో అనేక మంది ప్రభావ ఇంకా మేము కూడా పార్టిసిపేట్ చేయాలి ప్రభావ ఇదిగోనైనా ఆంటీ వాళ్ళు అనేక మందికి మాదిరికరంగా ఉన్నారు ప్రభావ వారిని చూసి ఇంకా నా ప్రభావ అనేక మంది ఎవరి బిడ్డలు మాదిరిగా వారి దగ్గర బైబిల్ చదివి నా ప్రభావ ఆ క్విజ్లో పార్టిసిపేట్ చేయడానికి సహాయం దయచేయండి చేయవచ్చు ప్రతి ఒక్కరు దీవించండి ప్రభావ మీ ప్రయాణం ఏంటండి రాము తండ్రి